జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై వచ్చిన లైంగిక ఆరోపణలపై విచారణ కొనసాగుతోందన్నారు కమిటీ సభ్యుడు శివశంకర్. ఎమ్మెల్యే అరవ శ్రీధర్తో పాటు రైల్వే కోడూరులో 50 మందికి పైగా వ్యక్తులను విచారించామన్నారు. ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. బాధితురాలిని కమిటీ ముందు హాజరు కావాలని పిలిచామన్నారు. ఆమె హాజరు కాలేదని, అయితే సీల్డ్ కవర్లో పూర్తి వివరాలు పంపించారని వెల్లడించారు. ఆ కమిటీ నివేదికను పరిశీలనలోకి తీసుకుంటుందని తెలిపారు. ఇది జనసేనకు సంబంధించిన విషయం కాదని, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాల మధ్య ఉన్న వ్యక్తిగత వ్యవహారమని స్పష్టం చేశారు. ఈ అంశాన్ని పార్టీకి రుద్దే ప్రయత్నాలు చేయొద్దన్నారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వారం రోజుల్లో కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలని సూచించామంటున్న శివశంకర్తో మా ప్రతినిధి వినయ్ ఫేస్ టు ఫేస్. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై మహిళా ఉద్యోగిని హర్షవీణ చేస్తున్న లైంగిక ఆరోపణలతో పాటు ఆమె విడుదల చేస్తున్న రోజుకో వీడియోతో ఈ కేసు పైన ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడతా ఉన్నాయి. ఇదే ఎపిసోడ్పై మనతో మాట్లాడేందుకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఇదే విధంగా ఈ 3 మెన్ కమిటీలో కీలక లీడ్గా ఉన్న శివశంకర్ కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై లైంగిక ఆరోపణలన్నీ కూడా ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారి, దీనిపైన ఏం చెప్తారు? యాక్చువల్గా ఆరోపణ మీరే చెప్పారు. ఆరోపణలు చేసిన వ్యక్తి ఆమె ఉద్యోగస్తురాలు. దాని మీద వెంటనే స్పందించి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎంక్వైరీ 3 సభ్య కమిటీ వేయడం జరిగింది. దీని ప్రకారం ఏమిటి అంటే ఆమె చేస్తున్న ఆరోపణలు ఎంతవరకు వాస్తవాలు, వాటి నిజ నిర్ధారణ చేయవలసినటువంటి అవసరం ఉంది. అలాగే ఎమ్మెల్యే శ్రీధర్ గారి పాత్ర, ఆయన ఏవైనా తప్పు చేశారా ఏంటా, వీటన్నిటి మీద ఈ 2 ఇష్యూస్ మీద మాకు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో మాకు ఎంక్వైరీ ఇవ్వడం జరిగింది. ఒక విడత వెళ్ళడం జరిగింది రైల్వే కోడూరులో. సుమారు 50 మందితో మాట్లాడాం. అరవ శ్రీధర్ గారు కూడా, వారికి పార్టీ ఆదేశించింది వారం రోజుల లోపు కమిటీ ముందు వివరణ ఇమ్మని. దాన్ని ఎలా అనుకుంటున్నారంటే వారం రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని అనుకుంటున్నారు. అది కాదు, ఆయన వివరణ ముందు ఇమ్మని చెప్పారు. వారం రోజుల్లోపు ఆయన వివరణ పూర్తిగా ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఎంక్వైరీ అనేకమైనటువంటి మల్టిపుల్ యాక్టివిటీస్ ఉంది. సైబర్ క్రైమ్ ఇన్వాల్వ్ అయిందని చెప్తున్నారు. సో అనేక కోణాల్లోంచి దీన్ని ఎంక్వైరీ చేయాలి. ఇది ఆషామాషి కాదు. కాబట్టి ఆ దిశగా మేము టైం తీసుకొని అన్ని విషయాలు కూడా నిశితంగా పరిశీలించి మా అధ్యక్షుల వారికి ఖచ్చితమైనటువంటి రిపోర్ట్ మేము చేస్తాం. సార్, అంటే ఒకవైపు బాధితురాలు వరుసగా రోజుకొక వీడియో ఈ ఎపిసోడ్లో విడుదల చేస్తూ ఉన్నారు. అరవ శ్రీధర్ కూడా బయటకు వచ్చి అది హనీ ట్రాప్ అని కూడా చెప్తా ఉన్నారు. వీళ్ళిద్దరిని పక్కన పెడితే చాలామంది రైల్వే కోడూరులో దాదాపు 50 మంది పైగా మీరు విచారించారు. ఈ విచారణ అంటే కమిటీ రిపోర్ట్ పక్కన పెడితే ఈ విచారణలో వాళ్ళు ఏం చెప్తున్నారు? ఏమన్నా 2 కేసులు ఏమన్నా బయటికి? ఎందుకంటే ఇప్పుడు ఒక పార్టీ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారి పార్టీ అనేప్పటికీ ఇది పూర్తిగా రాష్ట్రంలో చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? అంటే వాళ్ళు ఈ కేసు గురించి కాదు, కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే అసహనంతో ఉన్నారు అందరూ కూడా. ఎందుకంటే కూటమి ప్రభుత్వానికి ఇది ఒక మచ్చలాగా వచ్చింది అని చెప్పి బాధపడతా ఉన్నారు. అలాగే జనసేన పార్టీ వాళ్ళు కూడా ఇది ఎందుకు ఇలా అయింది, ఇది మీరే నిగ్గు తేల్చాలండి, అధ్యక్షుల వారికి సరైన నివేదిక ఇస్తారని మాకు నమ్మకం ఉందని అన్నారు. అన్నిటికంటే మించి రైల్వే కోడూరులో చేయవలసిన కార్యక్రమాలు బోల్డ్ ఉన్నాయి. వాటి మీద కాన్సన్ట్రేషన్ లేదు ఎవరు, ఏ నాయకులకి కూడా. సరే, అంటే ఇప్పటికే ఈ అరవ శ్రీధర్ ఎపిసోడ్లో బాధితురాలు హర్షవీణ బయటకు వచ్చి రోజుకొక వీడియో రిలీజ్ చేస్తూ ఉన్నారు. చాలా కీలక ఆరోపణలు కూడా చేస్తూ ఉన్నారు. మీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా అప్పీల్ చేసుకున్నారు, పూర్తి వివరాలన్నీ కూడా మీకు సమర్పిస్తాను, ఆ తర్వాతే నాకు న్యాయం చేయన్నారు. బాధితురాలు ఏమన్నా కమిటీ ముందుకు వచ్చిందా? అసలు బాధితురాలు స్టేటస్ ఏంటి సార్? బాధితురాలు మీడియాలో పెట్టి అంటే నాకు అర్థం కావట్లేదు. మేము మెసేజ్ పంపించాం, ఎక్కడ ఉంటామో ఆమె రాలేదు. కాకపోతే ఏదో సీల్డ్ కవర్లో పంపించింది. ఓకే, వెల్, అది కూడా కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే ఆమె ఆరోపణలు చేస్తుంది, నేను బాధితురాలను చెప్తుందని కాదు. సో ఎప్పుడు కూడా ఏంటంటే మనము చిత్తశుద్ధి ఉండాలి దేంట్లోనే. సార్, వీడియోలు రిలీజ్ చేసి ప్రెస్ మీట్లు పెట్టి ఇది పెట్టి చేస్తే అప్పుడే డౌట్ వస్తుంది దీని వెనక ఎవరు ఉన్నారు నాకు. ఎంక్వైరీ ఆఫీసర్గా నేను ఇంతకుమించి ఎక్కువ మాట్లాడకూడదు. కాబట్టి అన్ని ఎంక్వైరీలో తేలుతాయి.
రిపోర్ట్ వచ్చాక మనం మళ్ళీ మాట్లాడదాం. సార్ అంటే ఫైనల్గా చెప్పండి సార్, ఈ కమిటీ విచారణ అన్నది ప్రస్తుతం ఏ ఫేజ్లో ఉంది? ఎన్ని రోజుల్లో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఫైనల్ నివేదిక సమర్పించబోతున్నారు? ఒకటండి, మా కమిటీ సభ్యులవి మేము అనుకునే అన్ని కోణాల్లో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అది టైం పడుతుంది చేసి మా రిపోర్టు మా అధినేతకి అద్భుతమైనటువంటి వాస్తవానికి తెలియచేయాలి. మా బాధ్యత మా మీద ఉంచారు. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎపిసోడ్పై వస్తున్న లైంగిక ఆరోపణల కేసులో అన్ని కోణాల్లో కూడా విచారణ జరిపిస్తా ఉన్నాము. ఇప్పటికే రైల్వే కోడూరులో ఒక దఫా పర్యటించాము. ఎమ్మెల్యే శ్రీధర్ స్టేట్మెంట్తో పాటు మరికొంతమంది స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసాము. బాధితురాలు వీణా నేరుగా రాలేదు, సీల్డ్ కవర్లో రిపోర్ట్ పంపించారు, దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటున్నాము. ఇలాగా అనేక కోణాల్లో దర్యాప్తు అంతా కూడా వేగవంతంగా సాగుతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనవసరంగా దీన్ని దుష్ప్రచారం చేస్తూ ఉంది. పూర్తి స్థాయిలో అనేక కోణాల్లో విచారణ జరిపిన అనంతరం తుది నివేదిక అన్నది కూడా పవన్ కళ్యాణ్ గారికి సమర్పిస్తామని చెప్పి కమిటీ 3 మ్యాన్ కమిటీ మెయిన్ లీడ్గా ఉన్న శివశంకర్ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ మురళితో కలిసి వినయ్, ఎన్టీవీ.